రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన మరి కాసేపట్లో హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4:45 ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సైతం వాయిదా వేసి ఢిల్లీకి వెళ్తున్నారు. ముందస్తు స్కెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు వెళ్లాల్సి ఉండగా సాయంత్రానికి వాయిదా పడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలం పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 20న రామ్లీలా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరై తర్వాత తిరిగి సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. అవునా, మరి కాసేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం విడుదల చేసింది. ఏదైతే రేపు సాయంత్రం జరగబోతున్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అయితే మాత్రం చంద్రబాబు ఈ యొక్క షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మొత్తం 2 రోజుల పాటుగా కూడా దేశ రాజధాని హస్తినాలో అయితే మాత్రం చంద్రబాబు బిజీగా కూడా గడపబోతా ఉన్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు కూడా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనంతరం ఎల్లుండి కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా వారితో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేపు సాయంత్రం 4 గంటల లోపు ఢిల్లీ చేరుకుంటారని కూడా తెలుస్తా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేపు అయితే మాత్రం ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అయితే మాత్రం పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదాన్ లో కూడా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో కూడా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన అధికారంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి రాష్ట్ర కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి తెలుగుదేశం, జనసేన ఇలా దాదాపుగా కూడా పలు ముఖ్యమంత్రులందరూ కూడా రేపు ఈ యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఎల్లుండి మొత్తం కూడా చంద్రబాబు ఢిల్లీలోనే గడపబోతా ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి ముందుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు అనంతరం మోదీ, అదేవిధంగా అమిత్ షాలను కూడా చంద్రబాబు కలిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 15,000 కోట్ల రూపాయల నిధులు మంజూరైనటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ఆయా సంబంధించిన నిధులు మొత్తాన్ని ఆంధ్రప్రదేశానికి విడుదల చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రుల సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మరి దీనిపై అయితే చంద్రబాబు సుదీర్ఘంగా మోదీని కలిసి వివరించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. మరి అనంతరం అమిత్ షాను కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ తాజా పరిణామాలన్నింటినీ కూడా వివరించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు వాటన్నిటిని కూడా పూర్తి చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయకారాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిపై అయితే మాత్రం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమిష్టిగా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. మొత్తానికి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించబోతున్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూడా ముందస్తుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈ 2 రోజుల పాటు వీటిద్దరు ఉండరు కాబట్టి ఈ బాధ్యతను మొత్తాన్ని కూడా అచ్చెన్నాయుడు, అదేవిధంగా లోకేష్ కూడా అప్పచెప్పాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన షెడ్యూల్ మొత్తాన్ని విడుదల చేసి రానున్న 2 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరిణామాలన్నీ కూడా అచ్చెన్నాయుడు, అదేవిధంగా లోకేష్ బాబు కూడా అప్పచెప్పబోయేటువంటి అవకాశం కూడా ఉంది. కూడా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో మాత్రం బిజీగా మాత్రం గడపబోతా ఉన్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.